మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రాణాలకు ముప్పు, కారులో నిజంగానే బాంబు పెట్టారా? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు హత్య బెదిరింపులు వచ్చాయి. ఆయన కారును బాంబుతో పేల్చేస్తామని చెబుతూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. అయితే ఈ మెయిల్ నేరుగా డిప్యూటీ సీఎంకు పంపకుండా ముంబై పోలీసులకు సచివాలయానికి పంపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్తో వెళ్లి మరీ ఏక్నాథ్ షిండే కారులో సోదాలు చేశారు. ఆయన్ని కారుకు దూరంగా తీసుకువెళ్లి మరీ విషయం వివరించారు. బాంబు స్క్వాడ్ సాయంతో ఈ సోదాలు నిర్వహించగా అందులో ఏమీ దొరకలేదు. దీంతో పోలీసులు ఆయనకు సంబంధించిన అన్ని కార్లలో తనిఖీలు చేపట్టారు. ఎందులో కూడా బాంబు దొరకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆపై దర్యాప్తు చేపట్టగా ఇదంతా బూటకమని తెలిసింది. ఈ క్రమంలోనే ఆ మెయిల్ చేసింది ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార వేడుకల్లో మోడీ పవన్ మధ్య ఆసక్తికర సంభాషణ. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార వేదికగా మోడీ పవన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. హిమాలయాలకు వెళ్లే ఆలోచనలో ఏమైనా ఉందా అని పవన్ను అడిగారు మోడీ. హిమాలయాలకు వెళ్ళడానికి ఇంకా టైం ఉందని చెప్పనున్నారు పవన్ దీక్షా వస్త్రాలు ధరించి ఉండడంతో సరదాగా మాట్లాడినట్టు చెబుతున్నారు. అప్పుడు అసెంబ్లీ నుంచి ఎత్తుకెళ్లి బయటపడేస్తే ఇప్పుడు స్పీకర్గా తిరిగి వచ్చారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ జరిగిన ఓ రగడ వల్ల బీజేపీ నేత విజేందర్ గుప్తను బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. మార్షల్సే నేరుగా ఎత్తుకొని మరీ ఆయన అసెంబ్లీ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆయన ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా దాన్ని ఆపలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన స్పీకర్గా మారి ఢిల్లీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూనే విజేంద్ర గుప్తా తాను ఢిల్లీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. పెళ్లి రోజు చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్. నాగార్జున అమలు కూడా ఉన్నారే. మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి రోజు సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఈసారి వెడ్డింగ్ యానివర్సరీ విమానంలో చేసుకున్నాం. ఈ వేడుకలో నా డియర్ స్నేహితులు కూడా ఉన్నారు అంటూ చిరంజీవి చెప్పారు. ఇక చిరు షేర్ చేసిన ఫోటోల్లో కింగ్ నాగార్జున అమల దంపతులతో పాటు మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఫోటో చూసి చిరంజీవికి విషెస్ తెలియజేస్తున్నారు మెగా అభిమానులు. పనామా హోటల్లో భారతీయులతో సహా 300 మంది నిర్బంధం, సాయం కోసం కేకలు. అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా రులిపిస్తున్నారు. ఈ క్రమంలో తమ దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించి సైనిక విమానాల్లో వారి సొంత దేశాలకు తరలిస్తున్నారు. కొందరిని మాత్రం నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతున్నారు. భారతీయులను ఇప్పటి వరకు 3 విమానాల్లో పంపారు. మొదట 104 మంది, రెండవసారి 116 మంది, మూడవసారి 112 మంది భారతీయులు సైనిక విమానంలో అమృత్సర్ చేరుకున్నారు. కొందరిని పనామా హోటల్లో బంధించారు.